ఎవరో ఫోటో తీసి పెట్టిన వీడియో ఉంది. ఎందుకు ఫోటో తీయాల్సి వచ్చిన అవసరం ఉంది అతన్ని? అంటే ఇతను ఇక్కడ ఉన్నాడు అని గబగబా ఏదో మెసేజ్ పెట్టడమే కదా అది. తర్వాత కేసరి టోల్ గేట్ దగ్గర పడిపోయాడు, యాక్సిడెంట్ అయింది. అదే కెమెరా ఆఫ్టర్ యాక్సిడెంట్ మళ్ళీ అదే వీడియో వచ్చి అతని లెగసీ ఎలా వెళ్ళాడన్నది మనకు తెలియాలి కదా. పడిపోయినట్టుగా పొగ చూపించారు, బండి సరిగ్గా కనబడట్లేదు, పడిపోయింది అన్నారు, దుమ్ము లేచింది అన్నారు. అదే దాని కంటిన్యూషన్ ఏది? ఈ రోజుకి 7వ రోజు పోస్ట్ మార్టం జరిగి ఇప్పుడు దాకా ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఎందుకు ఈ హత్య మీద ఎందుకు ప్రిలిమినరీ పోస్ట్ మార్టం కూడా రిలీజ్ చేయలేదు? 2-3 రోజుల్లో చేయాలి, ఎందుకు చేయలేదు? తర్వాత ఇప్పుడు ఒకవేళ తాగి ఉన్నట్లయితే తాగిన పోస్ట్ మార్టం అయిన వెంటనే ఇంటాక్సికేటెడ్ అని చెప్పేస్తారు. ఏ కేసులో అన్నా సరే, ఈ కేసు అని కాదు. అది చేయలేదు. అది చేయకుండా ఇప్పుడు తాగాడు కొనుక్కున్నాడు అన్న వీడియోలు ఎందుకు చూపెడుతున్నారు? పోనీ ఆ బాటిల్స్ ఏమన్నా దొరికినాయి అతని బండిలో? కన్జ్యూమ్ చేసాడు. కన్జ్యూమ్ చేస్తే అతని పొట్టలోనే కదా ఉండాలి, పొట్టలో ఉన్నప్పుడు బయటికి రావాలి కదా. ఇప్పుడు నేను అడిగిన దానికి ప్రతి దానికి కూడా ఆధారాలు ఉన్నాయండి. వాళ్ళు పెట్టిన వీడియోలకి దేనికి ఆధారం లేదు. పోలీసుల దగ్గర ఏకంగా పోలీసుల దగ్గర హ్యాండ్ ఓవర్లో ఉంది 2 ఫోన్లు. ఆ ఫోన్ల దగ్గర ట్రాన్సాక్షన్ బిల్స్ ఉంటాయి. అది మీడియా వాళ్ళ దగ్గరికి ఎలాగెళ్ళింది ఆ బిల్స్? అంటే పోలీసుల దగ్గర నుంచే ఆ ఫోన్లు అదృశ్య రూపంలో వచ్చి మీడియా వాళ్ళు ఆ బిల్స్ ప్రింట్ తీసుకుని వెళ్ళిపోయారా, వాట్సాప్ చేసుకున్నారా? ఎందుకు ఈ డ్రామాలు ఇవన్నీ? ఎందుకు మీడియా వాళ్ళకి? అంటే ఎందుకు అతన్ని పర్సనల్ గా అంటే మీడియా చేస్తుందా లేకపోతే పోలీసు ఏమైనా చేయిస్తుందా? ఎవరిని మీరు బ్లేమ్ చేయదలుచుకున్నారు? అంటే పోలీసులనే నేను బ్లేమ్ చేస్తాను. మీకు వీడియో దొరికింది అనుకోండి, మీరు సంతోషంగా ప్రకటిస్తారు. మీ దగ్గరికి రిలీజ్ చేయించాల్సిన పని మీకెందుకు? మీరంటే మీ టీవీ అని కాదు, ఇప్పుడు పచ్చ ఛానళ్ళు ఉన్నాయి, ఏబిఎన్ కానీ TV5 కానీ, ఇలాగే కొన్ని టీవీలకి ప్రత్యేకంగా కొన్ని వీడియో క్లిప్లు పంపించి చేయాల్సిన పని ఏంటి? అక్కడ ఎస్ఐ చూశాడు అని చెప్పేసి ట్రాఫిక్ ఎస్ఐ చూశాడు అన్నారు, ఫోటోలు తీశాడు. ఫోటోలు ఆథెంటికేషన్ కాదు కదా, వీడియో ఉంటే పెట్టాలి. లేకపోతే మీరు ఒక ఎస్ఐని అక్కడ చేసి మీడియా వాళ్ళకి ఎందుకు చెప్పాలి? ఎస్ఐ డ్యూటీ ఏంటి? ఎస్ఐ డ్యూటీ రిపోర్ట్ది, ఇది ఎలాగని తెలియగానే అలానే సుపీరియర్ ఆఫీసర్స్కి చెప్పాలి. అలా కాకుండా మీడియా వాళ్ళని పోలీసు వాళ్ళే పంపించి అతని దగ్గర అతను చూశాడని మీడియాకి ఎలా తెలుస్తుంది? మీడియా నాకు అతని దగ్గర పంపించి అతని దగ్గర లేకపోతే మేనేజ్ చేసి తీయించారా? దేనికి సరైన ఆన్సర్ కానీ, దేనికి సరైన జస్టిఫికేషన్ కానీ ఈ కేసులో పోలీసులు చూపించలేకపోతున్నారట. అశ్వకుమార్ గారు, మీరు 100% ఇది హత్య అని చెప్తున్నారు. మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? సామాన్యుడు చెప్తాడండి. సామాన్యుడు చెప్తాడు, ఎవడన్నా సరే అది హత్యనే చెప్తాడు. అది రోడ్డుకి కింద 3 అడుగులు గొయ్యాలి. ఇలాగా ఏటవాల్గా తీసుకుంటే 12 అడుగులు 10 అడుగులు వస్తుంది. దాంట్లో పడిపోయి చనిపోవడానికి ఆస్కారం లేదు, అంత తలమైన దెబ్బలు తగలడానికి ఆస్కారం లేదు. కాబట్టి ఎక్కడో కొట్టి చంపేసి ఇక్కడ తీసుకొచ్చారన్నది ప్రజలందరూ, నేనే కాదు ప్రతి ఒక్కళ్ళు విశ్వసిస్తున్నది. దాన్ని మీరు యాక్సిడెంట్ అని చెప్పారు, ఎలా జారిపోతున్నట్టు చూపించారు. జారిపోయినట్టు చూపించిన తర్వాత తెల్లారుజాము వరకు కనీసం 1 గంట వరకు వీడియోలు చెక్ చేశారా? చెక్ చేస్తే ఏం కనబడింది? మళ్ళీ పోలీసు వచ్చేంత వరకు అక్కడ ఎవరు చూడలేదు, బాడీ చూశారు. అంతకుముందు ఏం జరిగిందో ఆ స్పాట్లో ఏమన్నా పరిశీలించారా? రకరకాల క్వశ్చన్లు ఉన్నాయండి దీంట్లో. కాబట్టే మొత్తం మొత్తం ఆ రోజున హత్య అన్న ఉద్దేశంతోనే పోస్ట్ మార్టం దగ్గరికి 60,000 మంది వచ్చారండి. 1-2 కాదు, 60,000 మంది వచ్చారు.
ఇప్పటికీ కూడా ఎవ్వరు ఎవరో కొంతమంది తెలుగుదేశం భుజాన్ని వేసుకున్న వాళ్ళు తప్పితే ప్రతి ఒక్కరు కూడా ఇది హత్యనే నమ్ముతున్నారు. అలాగే నేను నమ్ముతున్నాను. ఆధారాలు మా దగ్గర ఎలా ఉంటాయండి? కావాలంటే నేను సీన్ రిక్రియేషన్కి నేను వస్తాను, బండి మీద దిగుతానని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు పోలీసులు మీకు నోటీసులు కూడా ఇచ్చినట్టున్నారు, దీనిపైన ఏమైనా ఆధారాలు ఉంటే ఇవ్వాలనేది. మరి ఎలాగంటే ఏముందంటే పోలీసులు అలాగే నోటీసులు ఎప్పుడు ఇస్తూనే ఉంటారు. నాకు కొత్త ఏంటో అన్నీ. పోలీసులు నా యొక్క అనుమానాలు తీర్చవలసిన పని వాళ్ళది, అంతేగాని నా దగ్గర ఆధారాలు ఎలా ఉంటాయి? నా దగ్గర వచ్చే ఎలాగ ఆధారాలు ఉంటాయంటే వాళ్ళు నా అనుమానాలు తీర్చవలసిన బాధ్యత వాళ్ళది. సుప్రీంకోర్టు లేటెస్ట్ జడ్జిమెంట్లో 199 మంది ఒప్పుకున్న కాదంట. ఆ ఒక్కొక్కరు కూడా ఒప్పుకుని తీరితేనే అది శాంక్టిటీ వస్తుంది. 100 మెంబర్స్ని సాటిస్ఫై చేసి అప్పుడు చేయాలి. ఎందువల్ల ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చానండి, రీపోస్ట్ మార్టం హైదరాబాద్లో చేపిస్తాను ఖచ్చితంగా అన్నాను. దాంతో 3వ రోజు చేయాల్సిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తానన్న వాళ్ళు 7 రోజులు అయింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు రిలీజ్ చేయలేదు? వాట్ ఈస్ ది రీజన్? హర్ష్ కుమార్ గారు, ఇప్పుడు పోలీసులు ఇచ్చిన నోటీస్కి మీరు సమాధానం చెప్తారా, లేకపోతే దానికి నాకు చెప్పిన సమాధానమే చెప్పదలుచుకున్నారా? మీకు చెప్పిన సమాధానమే చెప్తానండి. నేను సమాధానం చెప్పాలన్న రూల్ ఏం లేదు. ఓకే, వాళ్ళకి సమాధానం కావాలంటే నా దగ్గరికి రావాలి వాళ్ళు. నేను వెళ్ళి పోలీసులకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా మరోవైపు మీరు ఐజీ కావచ్చు, ఎస్పీ కావచ్చు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో వాళ్ళు పూర్తిగా అబద్ధాలు మాట్లాడారనేది మీరు పదే పదే మీ వీడియో ద్వారా కావచ్చు, లేకపోతే మీడియా ముందుకు వచ్చినప్పుడు కూడా చెప్తున్నారు. అంటే ఇది హత్య జరిగింది, వాళ్ళు దాన్ని విచారణ చేయకుండా చేస్తున్నారని. వాళ్ళకి అంత అవసరం ఏముండి ఉంటుంది?